జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు వస్తే దాడులు చేస్తామని హెచ్చరించడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్ఆర్ కుటుంబానికి ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు తెలుసని, ఆయన మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైఎస్ఆర్ పై నిజంగా గౌరవం ఉంటే ఆయన విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని టీడీపీ నాయకులను రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అలాంటి నాయకుని యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి మా హవా నడుస్తుందని చెప్పి అహంకారంతో ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన విధానం చూస్తే కోట్ల మంది ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మాట్లాడతారని చూస్తే కూల్చినాం, దాన్ని పూడ్చినాం కూడా అని చెప్పి అహంకారంగా నిన్న కూడా మాట్లాడినాడు తిరుపతిలో. దాని తర్వాత భూపేశ్ రెడ్డి ఒక రోజంతా సైలెంట్గా ఉండి పడగొట్టేంత వరకు కూడా చూసి బాబాయ్ అబ్బాయి చేసినారనే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి నీ గ్రామంలో నీ ఇంటి ముందు జేసీబీలు తీసుకొచ్చి విగ్రహాన్ని పడగొడుతుంటే నాకు తెలియదు, రాజశేఖర రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం కాబట్టి మేము విగ్రహం పెట్టినాము అని చెప్తున్నారు. అంతవరకు బాగుంది, విగ్రహం పెట్టినామని. ఆదినారాయణ రెడ్డి ఆయన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి వారి వల్ల 4 సార్లు ఎమ్మెల్యే అయినానని చెప్పుకుంటున్నాడు. ఎవరు పుణ్యం? రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్లనే నువ్వు అయినావు ఎమ్మెల్యేగా. ఏ పార్టీ అధికారంలో ఉంటే గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి పోతా ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నావు. నీవు చేసిన విధానం తప్పు అని చెప్తే ఈరోజు భూపేశ్ రెడ్డి కూడా మాట్లాడిన విధానం చూసి చాలా బాధ. ఆదినారాయణ రెడ్డి అబద్ధాలు ఆడతాను అనుకున్నాను. ఆదినారాయణ రెడ్డి అంటే అబద్ధాలు, అరాచకం అని చెప్తా ఉన్నాం. ఆయన మాట్లాడేది అరాచకమే కదా. పులివెందుల ఎలక్షన్లో సినిమా చూపించాము, ప్రజల్ని ఎవరిని ఓటు వేయకుండా గ్రామాల్లో వేల మంది ఇక్కడి నుంచి పోయి తరిమి కొట్టి మేము పోయి ఓట్లు వేసినాము అని చెప్పి దాన్ని పెద్దగా ఒక హీరోలాగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని చట్టాలను తుంగలో తొక్కి అహంకారంతో పులివెందులలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేస్తామని చెప్పి చాలా అహంకారంతో ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు ఎంతోమంది మహనీయులు త్యాగంగా స్వాతంత్రం కోసం మహనీయులు త్యాగం చేసి ఎంతోమంది మహాత్ములు అందరూ కూడా గాంధీ గారు కానీ ఎంతో చేస్తే ఈరోజు దాన్ని అపహాస్యం చేస్తూ ఆదినారాయణ రెడ్డి ఒక అనకొండలాగా తయారైపోయి ప్రజలు ఏమనుకుంటారో అనే కాకుండా ప్రజలను భయపెట్టే విధంగా సినిమా చూపిస్తా అని మాట్లాడే విధానం కానీ భూపేశ్ రెడ్డి అంతకంటే ఇంకా 2 ఎక్కువ అన్నట్టుంది. తప్పు జరిగింది, ఏదైనా పొరపాటు జరిగింది, మీరు చేయలేదు, నీకు అభిమానం, మా బాబాయ్ చేసినాడు తప్పే అని మాట్లాడు, ధైర్యంగా వాస్తవాలు చెప్పు. లేదు మేమిద్దరం కలిసే చేసినారని ప్రజలు అనుకుంటున్నారు, అది గాలికి పడింది అని ఎంత అమాయకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తున్నావు మీరు. గాలికి పడితే 3 ముక్కలు అవుతుంది, అంత కాంక్రీట్తో వేసినది జేసీబీ బాల్ కొట్టి 3 ముక్కలు చేసినారు. సరే పొరపాటు జరిగింది, మీ బాబాయ్ అట్లా చేస్తున్నావు, నువ్వు మంచివాడు అనుకున్నావు. ఈరోజు ఎంపీ గారు ఏమన్నారు? అయ్యా ఆ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయాలా, రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మీ కుటుంబానికి ఒక గౌరవాన్ని ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు, అలాంటి వ్యక్తిని అంత దుర్మార్గంగా మీరు విగ్రహాలు పాల్గొని చేయడం తప్పు, ఇక్కడ పెట్టండి అని చెప్పాడు. మీరు పెట్టకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత దేవగుడిలో విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంపీ గారు మాట్లాడితే మీ బాబాయ్ ఏమంటున్నాడు? అధికారం ఉన్నంత వరకు ఎందుకు, నువ్వు ఇప్పుడు రా, ధైర్యం ఉంటే నీ పై పగలగొడతా, నిన్ను తంతాను అని చెప్పి ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు భూపేశ్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నేను రాజశేఖర రెడ్డి చనిపోతే డిన్నర్ చేసుకున్నారు, ఏటలు కోసుకొని అని చెప్తున్నా. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంగా డిన్నర్ చేసుకున్నానని కానీ కనీసం రాజశేఖర రెడ్డి చనిపోయిన దాని మీద ఎక్కడైనా అనుచితంగా మాట్లాడినట్టు ఒక్క ఆధారం చూపించండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంత దుర్మార్గంగా మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి నా మీద బురద చల్లే కార్యక్రమం ఇంత దుర్మార్గంగా భూపేశ్ రెడ్డి గారు బాబాయ్ కంటే అబ్బాయి చాలా 4 రెట్లు ఎక్కువ ఉన్నాడని నాకు ఇప్పుడే తెలుస్తా ఉంది. ఎంత చూడనికి నడన చేస్తూ రాజశేఖర్ అంటే అభిమానము, బాబాయ్ అన్న
కొంత వాస్తవాలన్నా నేను చేసిన ఆయన మాట్లాడుతున్నాడు. తప్ప ఒప్ప అనేది వేరే విషయం. మీరు మాత్రం చాలా అమాయకంగా రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం పెట్టే వాళ్ళం మేము చేస్తామా, అది ఎట్లా పడిందో తెలుసు, ఆయన ఇంటి ముందర పడితే ఎట్లా పడిందో, జేసీబీ పట్టుకొని కూలగొడితే గాలికి పడిందో ఎట్లా పడిందో చూస్తున్నామని అంత అమాయకంగా చెప్తూ దాన్ని డైవర్ట్ చేసేదానికి ఎంత దుర్మార్గంగా మేము మా మీద నిందలేస్తూ డిన్నర్ చేసుకున్నామని మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కోట్ల మంది ప్రజలందరూ కూడా బాధపడినారు. అందులో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ పరంగా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ చాలా, ఎందుకంటే అది చూసిన విధానం చూస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన విధానం, అదే విధంగా ఆయన ఇంకా ఉండాల్సింది రాష్ట్రానికి అవసరం రాజశేఖర రెడ్డి అని చెప్పి చాలా మంది పేదవాళ్ళు గుండెలు బయలేలాగా ఎంతో మంది చనిపోయినారంటే అదేమి ఆశ్చర్యం కాదు, వాస్తవం. ఎందుకంటే అలా చిన్న వయసులో జిల్లా అధ్యక్షుడిగా వచ్చింది. వాస్తవాలు మాట్లాడు. ధైర్యంగా రాజశేఖర రెడ్డి విగ్రహం పోయిందని అందరికీ తెలుసు, పగలగొట్టింది మీ కుటుంబమే, బాబాయ్ అబ్బాయి కలిసి చేసినారని అందరికీ తెలుసు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడింటే, ఒకవేళ జరిగిన తర్వాత అయినా నువ్వు పశ్చాత్తాపడింటే, మేము చేసింది పొరపాటే అని ఇప్పుడు చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి అభిమానం అంటున్నావు, విగ్రహం పెట్టు నీకు అంత అభిమానం ఉంటే. లేదు మా పార్టీ తరఫున విగ్రహం పెడతామని ఎంపీ గారు చెప్పారు, దాన్ని స్వాగతించు. అంటే విగ్రహం పెట్టనీకి వస్తే రా, అధికారం మీరు పెట్టండి అని చెప్పారు, మీరు పెట్టకపోతే అధికారం వచ్చినప్పుడు పెడతామని చెప్పారు.